జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 2,000 మంది పోలీస్ పహారా మధ్యలో ఎందుకు పర్యటించేవాడో ఇవాళ జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టగానే స్పష్టంగా అర్థమైపోయింది. పులివెందల ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తన సొంత నియోజకవర్గానికి రానికుండా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు అంటే గనక జగన్ రెడ్డి పులివెందల ప్రాంత ప్రజలు కూడా ఏ రేంజ్ లో మోసం చేశాడో స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదులు, ఉగ్రవాదులు, దాని అనుబంధ బులుగు మీడియా ఛానళ్లు కొత్త విష ప్రచారం మొదలు పెట్టేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని విశాఖపట్నం నడి ఒడ్డులో ఉన్న ఎకరం 65 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పనంగా దుబ్బేసి దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాని అనుమతులు రద్దు చేసి అది ప్రభుత్వ భూమి, సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె చొప్పున భూమి దొబ్బేశాడంటే గనక జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో అవినీతి చేశాడు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. కానీ జగన్ రెడ్డికి అనుబంధ బులుగు మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, పార్టీ ఉన్మాదులు, ఉగ్రవాదులు విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా ఆ విష ప్రచారం నమ్మి మోసపోకండి. 2019లో ఒకసారి మోసపోయినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో ఉగ్రవాది పరిపాలన అందించాడో మనందరం చూసాము. దయచేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ఉన్మాదులు, ఉగ్రవాదులు, బులుగు మీడియా ఛానల్ చెప్పే మాటలు నమ్మి మోసపోకండి.